సో డాక్టర్ గారు నిజంగానే అసలు జనరేషన్స్ మారుతున్న కొద్దీ డిసీజెస్ కూడా చాలా కొత్త కొత్తవి వచ్చేస్తున్నాయి. సో మనుషుల్లో పేషెన్స్ తగ్గిపోతుందా? లేకపోతే వాళ్ళకి భయం పెరిగిపోతుందో తెలియట్లేదు. నొప్పొచ్చిందంటే పెయిన్ కిల్లర్ ఏసేసుకుంటారు. అవునండి. పిల్లలకి ఏమన్నా అయిందంటే యాంటీబయాటిక్ ఏసేసుకుంటారు. సో మళ్ళీ ఇవి ఎక్కువ తీసుకున్నా ఈ కిడ్నీలో ప్రాబ్లమ్ వస్తుందని అంటుంటారు. నిజంగానే పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల కిడ్నీకి ఏదన్నా ప్రాబ్లమ్ అవుతుందంటారా? జనరల్‌గా కిడ్నీ ఫెయిల్యూర్‌కి అధికంగా యూజ్ చేసే పెయిన్ కిల్లర్స్ కారణమే. ఓకే. చాలామంది అనుకుంటారు నొప్పొచ్చింది. నొప్పికి మరి టాబ్లెట్ వేసుకోవాలి కదా! పెయిన్ కిల్లర్స్ ఉన్నవెందుకు? నొప్పి ఉన్న వాళ్ళు వేసుకోవటానికి. హ్మ్. అవి మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరి వేసుకోవద్దంటారు. వేసుకుంటే కిడ్నీ ఫెయిల్ అవుద్దంటారు. ఎట్లా? అంటే కొన్ని నెలలుగా వాడిన వాళ్ళకు, కొన్ని సంవత్సరాలుగా వాడిన వాళ్ళకు, ఇండిస్క్రిమినేట్‌గా వాడిన వాళ్ళకు, అవసరమైన దానికంటే ఎక్కువగా వాడిన వాళ్ళకు, అసలు పెయిన్ కిల్లర్ ఎందుకు వాడారు అని గమనించి చూస్తే నీ జాయింట్ పెయిన్ ఉంది. ట్రీట్మెంట్ ఏంటి? నీ జాయింట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్ చేయించుకోవాలి. దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ టాబ్లెట్ వేసుకుంటూ పోయి ఈ రోజు నొప్పి తక్కువ ఉంది, ఈ రోజుకి 3 సార్లు టాబ్లెట్ వేసుకున్నాను, ఆఫ్టర్ 1 or 2 years వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చారు. ఎందుకు అయింది అని అంటే అనాలజిసిస్ అనేవి డైరెక్ట్గా కిడ్నీ మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంది. దాన్ని నెఫ్రోపతి అంటారు. అనాలజెసిక్ నెఫ్రోపతి, అదొక స్పెషల్ ఎంటిటీ. ఎలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయో అలా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా పెయిన్ కిల్లర్స్ వస్తుంది. అంటే పెయిన్ కిల్లర్ అసలు వాడకూడదా అంటే అకేషనల్గా వాడచ్చు. ఇండికేటెడ్ బై డాక్టర్స్ చూసి అతను ప్రిస్క్రైబ్ చేస్తే వాడచ్చు. సొంతగా మాత్రం వాడకూడదు. పెయిన్ కిల్లర్స్లో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని కిడ్నీకి చాలా ఘాతకమైన ఉన్నాయి, కొన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో అందులో ఏవనేది మాకే తెలుసు. మేము అడ్వర్టైజ్ చేస్తూ పోలేం. ఈ టాబ్లెట్ ఇట్లా అవుతుందని చెప్పలేం. అందరికి రీచ్ కాకపోవచ్చు కూడా. కానీ పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడైతే మేము కరెక్ట్ చెప్పేస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీ ఉంది, ఏది పడితే వేసుకోమని ఎవరిని అంటారా? అమ్మ నువ్వు ఏది వేసుకోకూడదు అని చెప్తున్నాం. కష్టం ఉంటే మాకు చెప్పండి, దానికి ఒక టాబ్లెట్ మేము ప్రిస్క్రైబ్ చేస్తాం సేఫ్టీతో, దాన్ని కూడా ఫాలోఅప్ చేద్దాం. అలాగే పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఫినాసిట్ అని ఒక టాబ్లెట్ ఉండేది, దాన్ని బాగా పనిచేస్తుంది. అది తర్వాత అందరి కిడ్నీస్ పోయినాయి. అది వాడిన చాలా మందికి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. దాన్ని బ్యాన్ చేశారు. ఈ పెయిన్ కిల్లర్ ఈ సో డేంజరస్ దట్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ ద కిడ్నీస్. సో ఉన్న వాటిలో కొన్ని మైల్డ్ వెరైటీస్ ఉన్నాయి. పెయిన్ కిల్లర్ కూడా ఈ రోజు ఒక టైప్ వాడితే వారం రోజుల తర్వాత ఇంకో టైప్ వాడండి. సేమ్ టైప్ వాడుకుంటూ పోకండి. ఎందుకంటే సేమ్ టైప్ వాడితే ఈ రోజున వచ్చిన ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్లో రాదు. రాకపోతే మీరేం చేస్తారు? ఒకటి బదులు 2 వేసుకుంటారు, లేక 3 వేసుకుంటారు. మీరు డోస్ పెంచుతారు కానీ రిజల్ట్ రావట్లేదు. కాబట్టి టైప్ ఆఫ్ అనాల్జెసిక్ని మార్చుకుంటూ తక్కువ డోసేజ్లో, పారాసిటమాల్ మనందరికీ తెలుసు, కరోనా వల్ల అందరూ కూడా మేధావులు అయ్యారు. ఆ మేధావుల తత్వంలో పారాసిటమాల్ ఒకటి అందరికి అర్థమైంది. ఇది వేసుకోవచ్చు, ఫీవర్ వచ్చినా వేసుకోవచ్చు, కొంచెం పెయిన్ వచ్చినా వేసుకోవచ్చు. అది కూడా అధికంగా వాడద్దని చెప్తున్నాం. డోలో 650 ద మోస్ట్ పాపులర్ డ్రగ్ ఇన్ ద వరల్డ్. ఆ డోలో 650 వల్ల కిడ్నీస్ ఫెయిల్ కావు కూడా జనరల్గా. అది కూడా నెల ఎవరు వేసుకోవట్లేదు. అవసరమైనప్పుడు వేసుకో, ఒక వారం రోజులు వేసుకోండి. ప్రాబ్లం ఉంటే వాడచ్చు. సర్జరీ అయింది, కట్ చేసాము, ఆ పెయిన్ తగ్గడానికి టాబ్లెట్స్ వాడచ్చు, ఒక వారం రోజులు వాడచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ లోకల్ క్రీమ్స్ వచ్చేసినాయి. పెయిన్ కిల్లర్ క్రీమ్స్ ఆర్ వెరీ సేఫ్. ఏ టాబ్లెట్ అయితే మీరు వాడుతుందో దాని క్రీమ్ ఉంటుంది. ఆ క్రీమ్ కనుక్కొని వాడేస్తే నీ జాయింట్ పెయిన్కి రాసుకోండి, 3 సార్లు రాసుకోండి, 4 సార్లు రాసుకోండి, ఏమీ కాదు. ఎందుకంటే అది అబ్జర్వ్ కాలేదు. నెక్స్ట్ టాబ్లెట్ ఆల్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఇరిటెంట్ టు ద గ్యాస్ట్రిక్ మ్యూకోజా. స్టమక్ లోపల మ్యూకోజాను దెబ్బతీస్తున్నాయి. కొన్ని ఏమో పుండు పడే విధంగా చేస్తున్నాయి, కొన్ని పుండ్లలోంచి బ్లీడింగే చనిపోతున్నారు, రక్తం కక్కుని చనిపోతున్నారు. కొన్ని ఏమో బ్లీడింగ్ ఎలా చేస్తుంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అవుతుంది. బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. ఒక టాబ్లెట్ వేసుకున్నారు పెయిన్ కిల్లరు, నిద్రలో చనిపోయారు. ఒక గైనకాలజీ ఫ్రెండ్ టాబ్లెట్ వేసుకున్నారు, ఆమెకు పెయిన్లు వచ్చినాయి, సర్జరీస్ చేస్తూ నైట్లో వచ్చి కొంచెం నలతగా ఉంది, టాబ్లెట్ వేసుకుంది. హస్బెండ్ డాక్టర్సే, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు కదా ప్రిస్క్రిప్షన్స్. ఆమె వేసుకుంది, పడుకుంది, నైట్లో అన్కాన్షియస్ అయింది, చనిపోయింది. ఎందుకు అయింది అని వాళ్ళు కనుక్కోవడానికి ట్రై చేస్తే బ్రెయిన్లో మల్టిపుల్ హెమరేజెస్ అయినాయి. ఎందుకు అయింది అంటే ఆ పక్కన ఉన్న టాబ్లెట్లు చూస్తారు, ఈ టాబ్లెట్కి ఇంత డేంజర్ ఉందా, పెయిన్ కిల్లర్ డాక్టర్స్ కూడా వాడకూడదు. వాళ్ళ ఇండికేషన్ ఏంటంటే కొత్త డ్రగ్స్, బాగా పెయిన్ కిల్లర్ బాగా పనిచేస్తా అనుకున్న డ్రగ్స్ కంటే కూడా కన్సర్న్ పర్సన్ చెప్పాలి దానికి. కొన్నిసార్లు మన కర్మగాలి ఏమి తెలియనటువంటిది కూడా ఒక బ్లీడింగ్ కలిగేస్తే మనం ఏం చేయలేం. కానీ తెలిసినటువంటి కాంప్లికేషన్ ఉన్న టాబ్లెట్స్ వాడకూడదు. ఆమె విషయంలో జరిగింది అది రేరెస్ట్ అకేషన్. ఒక టాబ్లెట్ వేసుకుంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం, చనిపోవడం అనేది రేరెస్ట్. సో అది కూడా డాక్టర్ అనేసరికి ఇంకా వాళ్ళకి ఇంకెవరు చెప్పలేదు. హస్బెండ్ కూడా ఆయన షాక్ తింటున్నాడు, మేము ఇద్దరే ఉన్నామండి, ఆమె చనిపోయింది, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు అని చెప్పి. అందుకని అటాప్సీ అడిగారు. చేసిన తర్వాత అన్ని బ్లీడింగ్స్ ఎందుకు అయినాయి, ఇంతకుముందు బాగానే ఉంది, పొద్దున ఆ రోజున కూడా
సిజేరియన్ సెక్షన్ చేసి వచ్చిన పడుకున్న అమ్మాయి అంటే బ్రెయిన్ బాగానే పనిచేస్తున్నట్టు. yes అలాంటి ఆమె మరి చనిపోవడం అంటే ఒక టాబ్లెట్ వల్ల అయింది. దట్ ఇస్ ఇడియోసింక్రసీ అంటాం. అంటే మనం ఊహించినటువంటి కొత్తదేదో జరిగింది. okay ప్రతి టాబ్లెట్కి ఆ రిస్క్ ఉంటుంది. కొన్నిసార్లు ఇది కనుక మనం ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఆ పెయిన్కి అలా అవుతే వాళ్ళు వచ్చేస్తారండి. ఈ టాబ్లెట్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేశారంటే దాని యొక్క ప్రాపర్టీస్లో ఇంత రిస్క్ లేదండి అని మనం చెప్పిన వాళ్ళు విన్నారు. ఎందుకంటే అది ఇడియోసింక్రసీ. ఇడియోసింక్రసీ అంటే మెడికల్ సైన్స్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ సైన్స్, ఇట్స్ నాట్ మ్యాథమెటిక్స్. 2+2 is 4. ఎవరు డిస్ప్యూట్ చేయరు. కానీ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ మీలో లాగా పనిచేయచ్చు, నాలో లాగా పనిచేయచ్చు, ఇక్కడ ఉన్న ఇతరులు ఇంకోలాగా పనిచేయచ్చు. ఆయనలో అలా ఎందుకు అయిందని, సో ఆయనలో అలా ఎందుకు పనిచేయలేదు, అంటే అతనికి ఈ కాంప్లికేషన్ ఎందుకు వచ్చింది మీకు తెలియదు. ఆ మాత్రం అతనికి ఎందుకు చేశారు అంటే మేము ఇలా 1000 మందికి వాడామండి. 1000 తర్వాత ఉన్న ఒక మనిషి ఆయనకు అలా అయిందంటే ప్రజలు ఒప్పుకోరు. ఒప్పుకునేంత ఉదార స్వభావం కానీ నాలెడ్జ్ కానీ లేక అంతటి జనరాసిటీ కానీ వాళ్ళు లేదు. మీరు చేస్తే మీరు తెలిసి చేసినా చేయకున్నా ఒక టాబ్లెట్ వికటిస్తే కూడా డాక్టర్ యొక్క ఇన్ఎఫిషియన్సీ కానీ ఒక క్రిమినల్ ఇంటెన్షన్ కానీ అంటగడుతున్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో అది చాలా బ్యాడ్ మెడికల్ ప్రొఫెషన్ మీద జరుగుతున్నట్టు. సో అంటే ఏ డాక్టర్ వాంటెడ్లీ వాళ్ళ పేషెంట్ చనిపోవాలని కోరుకోరు. సో అంటే మెడికేషన్ అనే కానీ ఇంకా సర్జరీస్ ఇవన్నీ కానీ ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ఉంటాయి. సో అంత నాలెడ్జ్ వచ్చినప్పుడు నిజంగానే బతికించిన డాక్టర్ని అంత పొగిడినప్పుడు సో ఏదన్నా అయినప్పుడు కూడా వాళ్ళకంత మైండ్ ఉండాలనే నా ఆలోచన కూడా సార్. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని నేను. సో నా డేస్ ఏంటంటే అమ్మాయిలు కూడా చాలా సెన్సిటివ్ అయిపోయారు. వాళ్ళకి మెన్స్ట్రువల్స్ వచ్చినప్పుడు పీరియడ్స్లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీగా ట్యాబ్లెట్స్ అనేవి వేసేసుకుంటున్నారు. మెఫ్టాల్ టాబ్లెట్ అనేది ఇప్పుడు అది కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. సో ఆ ట్యాబ్లెట్స్ వల్ల కూడా కిడ్నీలకి ఏమన్నా ప్రాబ్లమా, అది కూడా ఎంత డోసేజ్ తీసుకుంటే బెటర్ అంటారు? మీరు చెప్పింది కరెక్ట్. మెఫెనామిక్ యాసిడ్ అని, ఫ్లూఫెనామిక్ యాసిడ్ అని జనరల్గా అవి పీరియడ్ సమయం లోపల బాగా పనిచేస్తాయని, అది కూడా విరివిగా వాడకూడదని, మెన్సెస్ టైంలో కొంతవరకు ఫ్లూయిడ్ రిటెన్షన్ అవుతుంది, ఆ రిటెన్షన్ కూడా తగ్గిస్తాయి అవి. నాట్ ఓన్లీ పెయిన్ రిలీఫ్, కొంతవరకు వాటర్ ఎక్కువ ఉంటే వాటి పంపించేస్తుంది అనే ఒక అడ్వాంటేజ్తో అవి పనిచేస్తున్నాయి. వాటికి అడిక్టివ్ పొటెన్షియల్ లేదు, పెయిన్ తగ్గిస్తే తప్పితే. జనరల్గా 3 days పెయిన్ వచ్చింది అనుకో ఎవరికన్నా, ఫస్ట్ డే వేసుకోమని చెప్తున్నాం. గ్యాప్ ఇచ్చి చూడండి అమ్మా, తీసుకుంటే ఇంకో 2 days 3 days ఇంకొకటి తీసుకోండి, తప్పితే రెగ్యులర్గా వాడమని చెప్పట్లేదు. మోస్ట్ ఆఫ్ దీస్ పెయిన్స్ ఆర్ టెంపరీ. ఒకసారి టాలరేట్ చేయడం మొదలు పెడితే ఈ టాబ్లెట్స్ ఎప్పుడు వచ్చినాయమ్మా, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. ఈ టాబ్లెట్స్ కనుక్కున్నామని కూడా 50-100 సంవత్సరాల లోపలే కనుక్కున్నారు. అంతకుముందు లేడీస్ ఉన్నారుగా, వాళ్ళ పిల్లలకి అన్నారు కదా, వాళ్ళకి కూడా వచ్చినాయి పీరియడ్స్. సో వాళ్ళు ఎటువంటిది లేకుండా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ కలిగి ఉన్నారు. అందుకే ఆల్వేస్ యూస్ మినిమం పాసిబుల్, మినిమం నెసెసరీ అండ్ ఓన్లీ అండర్ ప్రిస్క్రిప్షన్. ఏమైనా ఇడియోసింక్రసీస్ ఉన్నాయా, మీకు ఇంకో విషయం ఉంది, ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఈ కాంప్లికేషన్స్ ఆర్ మోర్. ఆస్పిరిన్ వాడతారు, మీకు తెలుసు కదా, హార్ట్ పేషెంట్ అందరు కూడా లో డోస్ ఆస్పిరిన్, బేబీ ఆస్పిరిన్ ఇస్తాం. అవి ఏం చేస్తే రక్తాన్ని పలచబడే విధంగా చేస్తున్నాయి, అంటే కొద్దిగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ ఆస్పిరిన్ వాడే వాళ్ళని సర్జరీ మేము చేయబోయినప్పుడు ఆ టాబ్లెట్ ఆపేసి ఒక 4 రోజులు సర్జరీ చేస్తున్నాం. ఎందుకంటే సర్జరీలో బ్లీడింగ్ అవుతుంది, ఈ ఆస్పిరిన్ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి పేషెంట్ ఎవరైతే ఆస్పిరిన్ తీసుకుంటారో వాళ్ళే కనుక ఇంకో పెయిన్ కిల్లర్ వేసుకొని ఈ రెండింటి యొక్క కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్ కనుక పొటెన్షియేట్ అవుతే అలాంటి వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏ మెడికేషన్ తీసుకుంటారు ముందు అనేది ఇంపార్టెంట్. ఈ పెయిన్ కిల్లర్కి ఎంత నష్టం చేస్తుంది దానికంటే ఆ మనిషిలో ఏమేమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఏమేమి మెడికేషన్స్ ఉన్నాయి, వాటితో ఇంటరాక్షన్ ఏమైనా అవుతుందా, ఈ రెండు కలిస్తే ప్రాణాంతకం అవుతుందా, ఇవన్నీ ఆలోచించి మరి ఇస్తాం. తప్పితే సింపుల్గా ఫోన్లో ఒక టాబ్లెట్ ఇచ్చి చెప్పండి సరిపోతాం అని అంటే అలా కుదరదు. అలా చేస్తే ఫోన్లో చెప్పడం కూడా ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఫోన్లో మీరు క్యాజువల్ చెప్పడం లేదండి, మీరు రండి అంటే మేము రాలేమండి, మేము ఫోన్లో చెప్పాల్సిందే అంటున్నారు. మా వల్ల కాదండి, అట్లా వచ్చేది మీ ఇంట్లో మీ ఊర్లో ఏం దొరుకుతో తెలియదు, దాని కాంపోజిషన్ తెలియదు, మెడికల్ షాప్ ఏముందో తెలియదు అని చెప్పి మేము రిఫ్యూజ్ చేస్తున్నాం. చాలా వరకు తప్పించుకునే తిరుగుతున్నాం. ఎందుకంటే మన దగ్గర రాని పేషెంట్ని, మనం చూడని పేషెంట్కి ఏదైనా ఇస్తే ప్రాబ్లం అయితే మన పేరు చెప్తాడు, మంచిగా అయితే ఎవరు పట్టించుకోరు మనని.